పొలిటికల్ వాద్యాలపై హైకోర్టు సీరియస్ అవుతోంది. ప్రజా ప్రయోజన వాద్యం పేరుతో రాజకీయ ప్రయోజనాలు ఆశించి పిటిషన్లు వేయడంపై కోర్టులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లు పొలిటికల్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లుగా మారుతున్నాయా? ఏపీలో సోషల్ మీడియా ఉన్మాదులపై చర్యలు తీసుకుంటుంటే పిల్ వేయడంపై ఇటీవల ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల పిల్లులను ఎక్కువగా కొట్టేస్తున్నాయి కోర్టులు. దీంతో అసలు ఉద్దేశం దెబ్బతింటోందా? దేని మీద పడితే దాని మీద పిల్ ఎందుకు వేస్తున్నారు? ఏమి ఆశించి ఈ పిల్స్ వేస్తున్నారు? లెట్ us watch the story. ఇటీవల ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాలపై కోర్టులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పిల్ ఉద్దేశాలను విస్మరించి రాజకీయ దురుద్దేశంతో పిటిషన్ దాఖలు చేస్తున్నారని మండిపడుతున్నాయి కోర్టులు. అలాంటి వ్యాజ్యాలను కొట్టివేస్తున్నాయి. ఇటీవల ఏపీలో అలాంటి పిల్ వేసిన వారిపై జరిమానా సైతం విధించింది కోర్టు. దీంతో ఇప్పుడు ఇలాంటి వ్యాజ్యాలపై చర్చ నడుస్తోంది. గతంలో ప్రతిపక్ష నేతలైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్లపై వ్యక్తిగతంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై ఇప్పుడు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. దీనిలో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు కూడా ఉన్నారు. కొంతమంది వైసీపీ నేతలు సైతం ఉన్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షుడు జర్నలిస్ట్ పి విజయబాబు ఏపీ హైకోర్టులో పిల్వేశారు. వైసీపీకి అనుకూలంగా ఉన్న విజయబాబు వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేస్తున్నారని, ఈ అరెస్టులను ఆపాలని హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేసిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ కేసు విచారణకు స్వీకరించిన సందర్భంలోనే అనుచిత పోస్టులపై చర్యలు తీసుకోకుండా ఎలా ఉంటారంటూ వ్యాఖ్యానించిన కోర్టు విచారణ సందర్భంగా మరిన్ని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఉద్దేశం పక్కదారి పట్టడంపై కోర్టు విచారం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా అసలు ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఏ సందర్భాల్లో దాఖలు చేయాలో వివరించింది. ఈ నేపథ్యంలో విజయబాబు పిల్ను డిస్మిస్ చేసింది హైకోర్టు ధర్మాసనం. అదే క్రమంలో రాజకీయ దురుద్దేశంతో పిల్ దాఖలు చేసిన విజయబాబుకు 50,000 రూపాయలు జరిమానా కూడా విధించింది. నెల రోజుల్లోగా ఆ జరిమానాను లీగల్ సర్వీసెస్ అథారిటీలో చెల్లించాలని ఆదేశించింది. ఇక ఆ సొమ్మును అందులు, బదిరుల సంక్షేమం కోసం వినియోగించాలని లీగల్ సర్వీసెస్ అథారిటీని ఆదేశించింది. ఈ సందర్భంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది హైకోర్టు. పిటిషన్లో ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఉద్దేశాలను విస్మరించారని వ్యాఖ్యానించింది. రాజకీయ పార్టీలకు కిరాయి ముక్కలుగా పనిచేస్తూ సోషల్ మీడియాను దుర్వినియోగపరుస్తున్న వారిపై చర్యలు తీసుకోవాల్సిందేనని కోర్టు మరోసారి స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవారు ఖరీదైన సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు ఉపయోగిస్తున్నారని పేర్కొన్న కోర్టు అటువంటి వారి కోసం పిల్ వేయాల్సిన అవసరం ఏమొచ్చిందని పిటిషనర్ను నిలదీసింది. ప్రజా ప్రయోజన వ్యాజ్యం అనేది సమాజంలో అణగారిన వర్గాల కోసం ఉద్దేశించిందని, కోర్టులను ఆశ్రయించేందుకు తగినంత ఆర్థిక స్తోమత లేని వారి కోసం మాత్రమే ఇలాంటి పిల్లులు వేయాలని, అటువంటి ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని రాజకీయ ఉద్దేశాలతో వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది హైకోర్టు. సోషల్ మీడియా వేదికగా కుటుంబ సభ్యులను కించపరిచే విధంగా అభ్యంతరకర భాష వాడుతున్నారు కొందరు. రాజకీయాలకు సంబంధం లేని కుటుంబ సభ్యులను సైతం దీనిలోకి లాగుతున్నారు. ఇలాంటి పోస్టులు సమాజంలో నిజాయితీగా, చట్టబద్ధంగా ఉండేవారిని కించపరిచే విధంగా ఉంటున్నాయి. అలాంటి వారికి మద్దతుగా ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేయడం వారిని వెనకేసుకురావడమే అవుతోందని కోర్టులు భావిస్తున్నాయి. సామాజిక మాధ్యమాన్ని ఇష్టమొచ్చినట్లు వినియోగించుకోవడాన్ని చట్టం అంగీకరించదని దీంతో స్పష్టమవుతోంది. సామాజిక మాధ్యమంలో అనుచిత వ్యాఖ్యలు నేరమే అని సమాజానికి తెలిస్తే ఇలాంటి వాటి జోలికి ఎవరూ వెళ్లరని విశ్లేషకులు సైతం ఈ సందర్భంగా వ్యాఖ్యానిస్తున్నారు. తమకి ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెట్టడం, మాట్లాడడం చేసినా తమను అడిగేవారు ఉండరనే విధంగా వ్యవహరిస్తున్నారు కొందరు సోషల్ మీడియా రాయుళ్లు. అందుకే ఇలాంటి వారిపై పీడీ చట్టం ప్రయోగించే విధంగా ఇటీవల ఏపీ శాసనసభ ఒక బిల్ను పాస్ చేసింది. దీనికి గవర్నర్ ఆమోదం తెలిపితే ఇక సోషల్ మీడియాలో ఇష్టారాజ్యంగా పోస్టులు పెడితే జైలు పాలు కాక తప్పదు.
మరోవైపు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను ఇటీవల కోర్టులు బాగా కొట్టివేస్తున్నాయి. ఇటీవల ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వేసిన పిల్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఎన్నికల్లో మళ్లీ బ్యాలెట్ పేపర్నే వాడే విధంగా ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేయాలని సుప్రీంకోర్టులో పిల్ వేశారు పాల్. ఇది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయానికి సంబంధించిన వ్యవహారమని తేల్చిన కోర్టు ఆ పిల్ను కొట్టివేసింది. తాజాగా పాల్ దాఖలు చేసిన మరో పిల్ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలను అసెంబ్లీలోకి రాకుండా ఆదేశాలివ్వాలని పాల్ తెలంగాణ హైకోర్టులో పిల్ వేశారు. దీనిపై విచారించిన హైకోర్టు ఇది స్పీకర్ పరిధిలోని అంశమని తేల్చివేసింది. ఇలాంటి వ్యాజ్యాలు వేస్తున్న వారికి అవగాహన లేకుండా పోతోందని దీంతో అర్థమవుతోంది. ఏది పడితే అది ప్రజా ప్రయోజన వ్యాజ్యం కిందకి రాదని, అనవసరంగా అలాంటి వ్యాజ్యాలు వేసి కోర్టు సమయం వృధా చేయవద్దని కోర్టులు సూచిస్తున్నాయి. ముఖ్యంగా ఏపీలో సోషల్ మీడియాపై హైకోర్టు ఇచ్చిన తీర్పుతో సోషల్ మీడియా సైకోలపై చర్యలకు లైన్ క్లియర్ అయినట్లు అయిందని పరిశీలకులు చెప్తున్నారు. ఇలాంటి పిల్లులు వేసేటప్పుడు ఇకనైనా జాగ్రత్త వహిస్తారని కోరుకుందాం.